Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.3లో క్వశ్చన్ నెంబర్ 2లో 5th బిట్ దట్టు ఇది ఎక్సర్సైజ్ కి ఈ చాప్టర్ కే మనకి లాస్ట్ ప్రాబ్లం ఇది. సో క్వశ్చన్ చూసినట్టయితే form the pair of linear equations in the following problems and find their solutions if exist by elimination method. ఇక్కడ మనకు సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది, దీనికి మనం సూటబుల్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాయాలి, వాటిని ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేయాలి. ఇది క్వశ్చన్. ఇక్కడ మన సిచ్యువేషన్ చూసినట్టయితే లెండింగ్ లైబ్రరీ, ఒక లైబ్రరీ ఉంది, అది మన బుక్స్ మనకి లెండింగ్ బుక్స్ ఇస్తూ ఉంటుంది. అక్కడ ఒక రూల్ ఉంది ఏంటంటే it has a fixed charge for the first 3 days and an additional charge for each day thereafter. అక్కడ మనకి ఫస్ట్ 3 days కి ఒక ఫిక్స్డ్ ఛార్జ్, అక్కడ నుంచి మనం ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంచుకుంటే దానికి ఒక్కొక్క డేకి మళ్ళీ ఒక ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సరిత అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి 27 రూపీస్ పే చేసింది. ఎలా అంటే ఫర్ ఎ బుక్ కెప్ట్ ఫర్ 7 days, 7 days ఉంచుకున్నందుకు ఆ అమ్మాయి 27 రూపీస్ పే చేసింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇది సిచ్యువేషన్ తీసుకుందాం. ఇక్కడ సిచ్యువేషన్ తీసుకుని ఫస్ట్ లెట్ ది ఫిక్స్డ్ చార్జ్ బి ఎక్స్ అనుకుందాం. లెట్ ది ఫిక్స్డ్ చార్జ్ బి ఎక్స్ అండ్ ఎక్స్ట్రా చార్జ్ ఫర్ ది ఎక్స్ట్రా డే బి వై. చార్జ్ ఫర్ ఎక్స్ట్రా డే బి 5 రూపీస్. అంటే ఇప్పుడు సరిత కట్ ఫర్ 7 days కదా, గివెన్ ఫర్ 7 days షీ పెయిడ్ 27 రూపీస్. ఇది ఎలా మారుస్తుంది ఈక్వేషన్ గా? 7 days లో ఇక్కడ మనకి ఎన్ని డేస్ మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఫస్ట్ 3 days కదా. ఈ 7 days ఏం చేద్దాం అంటే 3 days ప్లస్ 4 days లో డివైడ్ చేద్దాం. 3 days ప్లస్ 4 days అప్పుడే కదా మనకి 7 days అవుతాయి. 3 days ప్లస్ 4 days ఈ మొత్తానికి వచ్చి 27 రూపీస్ ఎంఐ పే చేసింది. అంటే ఫస్ట్ 3 days కి ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ కాబట్టి ఎక్స్, ఇంక ఎక్స్ట్రా 4 days కి ఒక్కొక్క డేకి 5 రూపీస్ చొప్పుని, 1 day కి 1y, 2 days కి 2y, 3 days కి 3y. ఎక్స్ట్రా ఎన్ని డేస్ అయితే 3 days కంటే ఎక్స్ట్రా ఎన్ని డేస్ అయితే అన్ని వైలు. ఇక్కడ 4 days కాబట్టి 4y ఈక్వల్ టు 27. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది. ఫస్ట్ 3 days కి x రూపీస్. ఓకే, మరి వీక్ కి 7 days కదా ఉంటాయి, 7y రాసేద్దాం అంటే కాదు. ఈ 7 days లోని ఫస్ట్ 3 days కి x పోతే ఇంక మన 4 ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి. 4 days కి 4 into y, ఒక్కొక్క డేకి y, ఇది y, ఇది y, ఇది y, ఇది y. 4 days కి 4y, అందుకు 27 రూపీస్. అలానే సుషి అని ఇంకొక అమ్మాయి 21 రూపీస్ పే చేయడం జరిగింది 5 days కి. షీ కెప్ట్ ఫర్ 5 days. మళ్ళీ 5 days కూడా మనం అదే రాద్దాం. ఆల్సో గివెన్ ఫర్ 5 days, 5 days కి ఎంత పే చేయడం జరిగింది? పెయిడ్ 21 రూపీస్. అంటే దీని ఈక్వేషన్ కన్వర్ట్ చేస్తే 5 days ఏమని రాయొచ్చు? 3 days ప్లస్ 2 days, అప్పుడే కదా మన 5 days అవుతుంది. 2 days ప్లస్ 3 days ప్లస్ 2 days, ఇది 21. 3 days వరకు x రూపీస్, ఎక్స్ట్రా 2 days కి 2y ఈజ్ ఈక్వల్ టు 21. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 5 days కదా, 5 days కి ఫస్ట్ 3 days కి మనకి ఫిక్స్డ్ ఛార్జ్ అంటే x రూపీస్, ఇంకా 2 days ఉంటే ఇదొక y ఇదొక y 2y, అందుకే x ప్లస్ 2y 21. ఈ రెండు ఈక్వేషన్ మనకు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు సాల్వింగ్ 1 and 2, x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 27, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 21. ఇక్కడ x కోఎఫిషియంట్స్ ఈక్వల్ కాబట్టి మన ఇక్కడ దట్టు సేమ్ సింబల్స్ కూడా సబ్ట్రాక్ట్ చేసేద్దాం. సబ్ట్రాక్ట్ చేసే సింబల్స్ మారుతాయి, x అండ్ x రెండు క్యాన్సిల్ అవుతాయి. 4y మైనస్ 2y ఈజ్ 2y ఈజ్ 27 మైనస్ 21 ఈజ్ 6. అంటే దీన్ని బట్టి y ఎంత అయింది? 6/2 అంటే 3, అంటే ఎక్స్ట్రా 3 రూపీస్ అనమాట.
3 days దాటి ఎన్ని రోజులు మనం ఉంచుకుంటే అన్ని 3 రూపీస్ పే చేయాలి. ఇప్పుడు y ఈక్వల్ టు 3ని ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 2 సెకండ్ ఈక్వేషన్ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ 2 టైమ్స్ y అంటే 3 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 21. అంటే x ప్లస్ 2 3 జార్ 6 ఈజ్ 21. దీన్ని బట్టి x ఏమో 21 మైనస్ 6 15 వస్తుంది. రైట్. దేర్ ఫోర్ నేను కంక్లూజన్ రాయబోతున్నాను. దేర్ ఫోర్ ది ఫిక్స్డ్ చార్జ్ ఈజ్ x రూపీస్. ఫిక్స్డ్ చార్జ్ ఈజ్ x రూపీస్ అంటే 15 రూపీస్. x అంటే 15 కదా వచ్చింది, 15 రూపీస్. అండ్ చార్జ్ పర్ ఎక్స్ట్రా డే ఈజ్ y రూపీస్. అండ్ చార్జ్ పర్ ఎక్స్ట్రా డే అది y రూపీస్ అంటే 3 రూపీస్. సో ఇది మనం ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్ కాదు. ఈ సరిత అనే అమ్మాయి 27 రూపీస్ కదా పే చేసింది 1 వీక్కి. 1 వీక్కి అంటే 7 డేస్కి. ఈ 7 డేస్కి ఫస్ట్ 3 డేస్కి 15 రూపీస్ ఫిక్స్డ్ ఛార్జ్. 15 ప్లస్ ఇంకా 4 డేస్ ఉంది. 4 డేస్కి ఈచ్ డేకి 3 రూపీస్ తప్పని 3 3 3 3 4 3 ఆర్ 12 ప్లస్ ఈ ఫిక్స్డ్ ఛార్జ్ 15 27 రూపీస్. సో షీ పే 27 రూపీస్. మరి 5 డేస్ ఉంచుకున్న అమ్మాయి ఎంత పే చేయాలి? 5 డేస్కి ఫస్ట్ 3 డేస్కి ఫిక్స్డ్ 15 రూపీస్. ఇది 3 రూపీస్ 3 రూపీస్ 6 రూపీస్. 15 ప్లస్ 6 21 రూపీస్. షీ పే 21 రూపీస్. సో మనకి దీంతో ఈ ప్రాబ్లం నెంబర్ 2లో 5th బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.